ఒలింపిక్స్ అంటేనే నాలుగేళ్లకొకసారి జరిగే క్రీడా సంబరం. ప్రపంచం మొత్తం చూపు ఈ విశ్వ క్రీడలపైనే ఉంటుంది. విశ్వ వేదికపై పతకాలు కొట్టి కాలరెగరేసే అథ్లెట్లకు క్రీడా ప్రపంచం మొత్తం జైజేలు కొడుతుంది. అలాంటి వేదికపై అమెరికా ఆధిపత్యం చెలాయిస్తోంది. ప్యారిస్ ఒలింపిక్స్లో మాత్రమే కాదు, విశ్వ క్రీడల చరిత్ర చూసినా యుఎస్ఏదే అప్పర్ హ్యాండ్. మెడల్స్ వేటలో అమెరికా టాప్లో ఉంటే భారత్ మాత్రం 71వ స్థానంతో సరిపెట్టుకుంది. యుఎస్ఏ ఈసారి మొత్తం 126 పతకాలు సాధించింది. అందులో బంగారు పతకాలే 40 ఉన్నాయి. రజతాలు 44, కాంస్య పతకాలు 42. రెండో స్థానంలో ఉన్న చైనా మొత్తంగా 91 మెడల్స్ అందుకుంది. అందులో బంగారు పతకాలు 40, రజతాలు 27, కాంస్యాలు 24. బంగారు పతకాల పరంగా చూస్తే అమెరికా, చైనా సమానంగానే ఉన్నాయి. కానీ ఓవరాల్ పతకాల లెక్కల్లో చాలా తేడా ఉంది. రెండో స్థానంలో ఉన్న చైనా కంటే అమెరికా ఏకంగా 35 పతకాలు ఎక్కువ సాధించింది. భారత్ మాత్రం సింగిల్ డిజిట్కే పరిమితమైంది. గత ఒలింపిక్స్లో అత్యధికంగా 7 మెడల్స్ గెలిచింది. ఈసారి ప్యారిస్లో సిక్సర్తో సరిపెట్టుకుంది. భారత్ నుంచి 117 మంది అథ్లెట్లు బరిలో దిగితే డబల్ డిజిట్లో భారత్ పతకాలు సాధించలేకపోయింది. అయితే 6 ఈవెంట్స్లో ఇండియాకు 4వ స్థానం వచ్చింది. ఆ లెక్కన గతం కంటే బెటర్గానే పర్ఫామ్ చేసినట్లే అనేది ఓ వాదన. ఇంతకీ అమెరికా మెడల్స్ మీద మెడల్స్ ఎలా గెలుస్తుంది? సింగిల్ డిజిట్ దగ్గరే ఇండియా ఎందుకు ఆగిపోతుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. అమెరికాకు భారీగా మెడల్స్ రావడం వెనకాల పెద్ద కసరత్తే ఉంటుంది. అమెరికాలో క్రీడల కోసం ప్రత్యేకమైన స్ట్రక్చర్ కనిపిస్తుంది. 4 ఏళ్ల సర్కిల్ ను అక్కడ టార్గెట్ గా పెట్టుకుంటారు. ప్రైవేట్ గానే ఫండింగ్ ను సమకూర్చుకుంటారు. ప్యారిస్ ఒలింపిక్స్ కోసం 2020 నుంచి 2023 వరకు ప్రణాళిక ప్రకారం యుఎస్ఏ ప్రిపేర్ అయింది. యుఎస్ఏ జిమ్నాస్టిక్, యుఎస్ఏ బాస్కెట్బాల్, యుఎస్ఏ వాటర్ పోలో వంటి నేషనల్ గవర్నింగ్ బాడీస్ టీమ్ యుఎస్ఏగా ఏర్పడ్డాయి. స్పాన్సర్షిప్, డొనేషన్స్, టీవీ మనీ ద్వారా దాదాపు 10,000 కోట్ల రూపాయలు సమకూర్చుకుంది. 4 ఏళ్ల సర్కిల్లో ఈ డబ్బునే అథ్లెట్లపై ఖర్చు చేసింది. అమెరికాలో ఇన్ఫ్రాస్ట్రక్చర్కు సమస్య లేదు. హై క్లాస్ స్టేడియాలు, ట్రాక్లు ఉన్నాయి. అందుకు తగినట్టు శిక్షణ వసతులు ఉన్నాయి. దశాబ్దాలుగా అథ్లెట్లను తీర్చిదిద్దేందుకు వ్యవస్థలు ఉన్నాయి. అమెరికన్లు సొంత గడ్డపైనే సకల సౌకర్యాల మధ్య శిక్షణ పొందుతారు. హై పర్ఫార్మెన్స్ ప్లాన్స్ను ఫాలో అవుతారు. బంగారు పతకాలే టార్గెట్గా టీమ్ యుఎస్ఏ ఒక్కో అథ్లెట్పై మిలియన్ల కొద్దీ ఖర్చు చేస్తుంది. ట్రాక్ అండ్ ఫీల్డ్, స్విమ్మింగ్ ఇలా విభాగం ఏదైనా అమెరికా ఫోకస్ మరో లెవెల్లో ఉంటుందనడంలో డౌట్ లేదు. అథ్లెట్లకు స్టైఫెండ్ కూడా ఇస్తారు. దీంతో అమెరికా అథ్లెట్ల ఫోకస్ మొత్తం ఆటల మీదే ఉంటుంది. అందుకే యుఎస్ఏకు మెడల్స్ వేటలో పోటీనే లేకుండా పోతుంది. నిజానికి టార్గెట్ ఒలింపిక్ పోడియం పథకం పేరుతో మన దగ్గర కేంద్ర క్రీడా శాఖ దాదాపు 470 కోట్లు ఖర్చు చేసింది. అథ్లెట్లకు ప్రత్యేకంగా ట్రైనింగ్ ఇప్పించింది. ప్లేయర్లకు కావాల్సిన సరంజామా, కోచింగ్ ఫెసిలిటీస్ వంటివి అందుబాటులో ఉంచేందుకు ప్రయత్నించింది. కొంత మొత్తాన్ని సిఎస్ఆర్ నిధుల రూపంలో సేకరించారు. నీరజ్ చోప్రా 5,72 లక్షలు, సాత్విక్ చిరాగ్ శెట్టి జోడీపై 5,62 పివి సింధుపై 3,13 లక్షలు, మీరాబాయి చానుపై 2,74 లక్షలు, మను బాకర్పై 1,68 లక్షలు, రోహన్ బొప్పన్నపై 1,56 లక్షలు, టేబుల్ టెన్నిస్ ప్లేయర్ మనికా బాత్రాపై 1,30 లక్షలు, నిఖత్ జరీన్పై 91,71,000, వినేష్ ఫొగట్పై 70,45,000 ఖర్చు చేసినట్లుగా ప్రచారం ఉంది. క్రీడాంశాల వారీగా చూస్తే ఆర్చరీకి 39,18 లక్షలు, అథ్లెటిక్స్కు దాదాపు 96 కోట్లు, బ్యాడ్మింటన్కు దాదాపు 72 కోట్లు, బాక్సింగ్కు 60,93 లక్షలు, హాకీకి 41,30 లక్షలు, షూటింగ్కు 60,42 లక్షలు, రెజ్లింగ్కు 37,80 లక్షలు ఖర్చు చేసినట్లుగా కథనాలొచ్చాయి. అయితే అమెరికాతో పోల్చితే మన దగ్గర సరైన ఫెసిలిటీస్ లేవు. శిక్షణ కోసం విదేశాల వైపు చూస్తున్న పరిస్థితి. ఒలింపిక్ స్టాండర్డ్స్తో సౌకర్యాలు ఉంటేనే సరైన ఫలితాలు వస్తాయన్న చర్చ ఉంది. మెడల్స్ వేటలో దూసుకుపోవాలంటే స్కూల్ లెవెల్ నుంచి మెరికల్ లాంటి స్టూడెంట్స్ను గుర్తించాలి. సరైన వసతులు కల్పించాలి. ఎవరు ఏ గేమ్స్కు పనికొస్తారో జడ్జ్ చేయగలగాలి. క్రీడలను కెరియర్గా ఎంచుకునేలా ప్రోత్సహించాలి. ఆటలో నిలదొక్కునేలా స్టైఫండ్ వంటివి ఇవ్వాలి.
మెడల్స్ వచ్చినా రాకపోయినా క్రీడలను కెరియర్గా ఎంచుకునే వారికి భవిష్యత్తుపై భరోసా ఇవ్వాలని ఎక్స్పర్ట్స్ చెప్తున్నారు. అలాగైతే పతకాల సంఖ్య పెరుగుతుందంటున్నారు. ఇప్పటికిప్పుడు కాకపోయినా ఆ దిశగా అడుగులు పడాలంటున్నారు. అమెరికా రేంజ్లో కాకపోయినా క్రీడాకారులపై ఖర్చుకు వెనకాడకూడదంటున్నారు.